నేస్తూ ఉన్నారు. మనకు మొదటి దశగా వచ్చిన అన్ని గ్రామాలలో అందించినాం. ఎక్కడన్నా మిస్ అయినవి ఉంటే ఒక్కసారి మీరు సంబంధిత అధికారులను అడగండి, నేను అవి కూడా మళ్ళీ సమీక్షిస్తాం. ఇప్పుడు రాబోయేది ఇంకా నేస్తున్నారు అధ్యక్ష, దాదాపు ఇంకా 30 లక్షల మందికి మనం పట్టణాలలో కూడా ఇచ్చేది ఉంది కాబట్టి 2 దఫాలుగా పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే దాంట్లో ఇప్పటికే మేము కలర్స్ అవన్నీ సెలెక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంకా బెటర్గా అంటే అందరికి ఒకే టైంలో ఇచ్చేటట్టుగా కూడా ప్రణాళిక చేసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఎవరికైనా అపోహ ఉంటే దయచేసి అందరి సభ ద్వారా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మహిళలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికి ఇస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దాదాపు 1 కోటి మంది చీరలు, 1 కోటి మంది మహిళలకు ఈ యొక్క ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి మా సహచర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కొద్దిగా ఉత్పత్తి కాడ లేట్ అవ్వడంతో ఆగింది, పట్టణాలలో పల్లెలలో లేదు. కాబట్టి మళ్ళీ ఈరోజు మా సిఓ గారు మేము సమీక్షించుకొని ఎక్కడన్నా రాకుంటుంటే వాళ్ళది కూడా తొందరలోనే గ్రామీణ ప్రాంతాల వాళ్ళది కూడా రాకుంటుంటే అది కూడా అందిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఎక్కడ పబ్లిక్ మూవింగ్ ఉంటుందో ఎక్కువ హాస్పిటల్స్ లేదా కాలేజెస్ తర్వాత టెంపుల్స్ ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఒక సంఘాన్ని ముందు అంటే వాళ్ళను ప్రిపేర్ చేస్తే వాళ్ళ అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు మేము క్యాంటీన్ ఇస్తాం అధ్యక్ష. క్యాంటీన్ కావచ్చు, లేదా మిల్క్ సంబంధించి కావచ్చు, లేదా కిరాణం సంబంధించి కావచ్చు. ఆ లొకేషన్లో ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి, 1000-2000 మంది పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళకు డైలీ సోప్స్ అనో లేకుంటే రకరకాల వస్తువులు ఉంటాయి. అలాంటి షాప్ పెట్టుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తద్వారా మహిళల్ని ఆర్థికంగా మరి బలోపేతం చేయాలనే లక్ష్యం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా అన్ని చోట్ల ఇలాంటి షాపులకు గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించేటటువంటి టార్గెట్ మీద మాత్రం సీరియస్గా దృష్టి పెడుతున్నాం. కేవలం లోన్లు ఇప్పించడమే మన బాధ్యత కాదు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మనం లోన్లు ఇప్పించిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం నుండి ఏవైతే వ్యాపార లావాదేవీలు సంక్షేమ పథకాలు జరుగుతాయో వాటన్నిటిలో కూడా, ఉదాహరణకు ఈ రాష్ట్రంలో కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి జన్మన్ యోజనలో కడుతున్నటువంటి ఇండ్లు కావచ్చు, వీటన్నిటికీ దాదాపు 30,000 కోట్ల రూపాయల మెటీరియల్ అవసరం వస్తుంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి గ్రామంలో కడుతున్నటువంటి ఆ యొక్క ఇండ్లకు ఏ మెటీరియల్ అయితే అవసరం వస్తుందో, అది సిమెంట్ కావచ్చు, ఇటుక కావచ్చు, స్టీల్ కావచ్చు, మనం మహిళా సంఘాల ద్వారా మనం సప్లై చేయించగలిగితే వాళ్లకు కనీసం 20-25% మార్జిన్ అంటే 40,000 కోట్లలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద కలిపితే 7-8,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు లాభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా అధ్యక్ష, మొన్న ఈ పావలా వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు. అంతకుముందు చెప్తా గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కష్టాలు కాబట్టి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బకాయిలతో మాకు సంబంధం లేదనకుండా, వాళ్ళు ఏదో తప్పు చేసిందని తర్వాత వచ్చినటువంటి మనం కూడా తప్పు చేస్తే మీరు ప్రజలకు జవాబుదారీ ఈరోజు. కాబట్టి గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ అంతా కూడా మీరు క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాస్టళ్లకు సరఫరా చేసే సరుకుల విషయంలో కూడా మహిళా సంఘాలతోనే ఎక్కడికక్కడ చేయిస్తే రాష్ట్రం మొత్తం మీద ఏ టెండర్ పెట్టినా కూడా వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి టెండర్లు ఒకే దగ్గర పెట్టడం కారణంగా అటు మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ వాళ్ళకి ఏ పని లేకుండా పోతున్నది. కాబట్టి ఎక్కడికక్కడ మహిళా సంఘాలకు పని దొరికే విధంగా చూడవలసిందిగా
మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా నేను కోరేది ఒక్కటే, చాలా వెనుకబడ్డ జిల్లా మాది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. డిఆర్డిఓకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది కాబట్టి మా జిల్లాకు చెందిన డిఆర్డిఓ గారు అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2 సంవత్సరాలుగా ఆయన కరప్షన్ ఒకటే కాదు, ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్ కంబైన్డ్ విత్ ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష. ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ నాట్ అలవింగ్ అస్ టు వర్క్. నేను ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. నేను కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ గారికి కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ పెట్టిన, సర్ప్ సిఇఓ గారికి కంప్లైంట్ పెట్టిన, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, మా జిల్లాకు రెవెన్యూ సదస్సు కోసం వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కంప్లైంట్ పెట్టిన. ఎంత దారుణం అంటే మార్చి 31 నాటికి మేము ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పనులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ కింద పూర్తి చేయాల్సినవో ఉన్నాయో మాకు ప్రొసీడింగ్ ఏ రోజు వస్తుంది అధ్యక్ష? 23 మార్చి నాడు వస్తుంది. ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు వారం రోజులలో పనులు పూర్తి చేయాలంటాడు. దాంతో ఈ సంవత్సరం వెనుకబడ్డ జిల్లాకు మా నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయిపోయింది. వెనుకబడ్డ జిల్లాని ఇంకా పూర్తిగా వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవినీతి పరులను కాపాడకండి, దయచేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు, మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటారా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ గండ్రా సత్యనారాయణ గారు. మహిళలు సంతోషంగా ఉన్న రాష్ట్రం కానీ ఇల్లు కానీ చాలా సుభిక్షంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సీతక్క గారి నేతృత్వంలో 3 సార్లు మహిళలకు 0 వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, మా నియోజకవర్గంలో కూడా సోలార్ ఉత్పత్తిని 1 మెగావాట్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. 1 మెగావాట్ ఆర్థిక ఆదాయం 6 కోట్ల రూపాయల విలువతో ఈరోజు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందడమే కాకుండా బలోపేతమయ్యటానికి అవకాశాలున్నాయి అధ్యక్ష. ఈరోజు బస్సులను కూడా ఓనర్లుగా చేయడం, పెట్రోల్ బంకులకు కూడా స్థలాలు కూడా కేటాయించి ఈరోజు మహిళలను మరి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా మీ సేవా సెంటర్లు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదనే ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు పాఠశాలలకు కూడా విద్యా కమిటీ చైర్మన్లుగా చేసి మహిళలతో సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు స్కూల్ రిపేర్లను చేసి బలోపేతం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ చీరలు కూడా అర్బన్ ఏరియాలలో మీరు గతంలో ఇచ్చినటువంటి చీరలను చూస్తే బెదురు కట్టేది అధ్యక్ష. టన్నుల కొద్దీ సూరత్ నుంచి తెచ్చి వరినార్ల చుట్టూ, మొక్కజొన్న చేనుల చుట్టూ చీరలు కట్టేది. ఈ చీరలు సంతోషంగా ఏదైతే కార్మికులు నేసినటువంటి చీరలను తెచ్చి అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి మరి వృద్ధుల వరకు కూడా చీరలు ఇవ్వడం జరిగింది. అర్బన్ ఏరియాలో ఈ సంక్రాంతి పండుగ వరకు చీరలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ సంక్రాంతి పండుగకు మరి ఆ చీరలు అందజేయవలసిందిగా అర్బన్ ఏరియాలో మరి మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు డైరీ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా ఈరోజు పాయల శంకర్ చెప్పినట్టుగా హాస్టళ్లలో ఏదైతే కాంట్రాక్ట్ సిస్టమ్ కానీ వాళ్లకు మహిళలకే ఈరోజు కూరగాయల సప్లై కానీ ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్ సిస్టమ్ ఇస్తే నాణ్యతతో కూడినటువంటి కూరగాయలను సరుకులను అందించే విధంగా ఉంటుంది. అది కూడా ఆలోచన చేసి అమలు చేసే విధంగా చూడాలని కోరుతూ మరి ఈ యొక్క కార్మికుల సమస్య కూడా తమరి దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. ఈరోజు కార్మికులు కరోనా సమయంలో ఏదైతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్న సమయంలో మా నియోజకవర్గంలో భూపాలపల్లిలో 66 మంది కార్మికులను డిస్మిస్ చేశారు. వాళ్ళను డిస్మిస్ చేసినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా మరి ఆర్థిక మంత్రి భట్టి గారిని
మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం బాగలేక పారాలసిస్ వచ్చి యాక్సిడెంట్తో ఇబ్బంది పడి మంచంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఏదైతే వాళ్లకు కొడుకులకు ఇది మరి అన్ఫిట్ చేసే విధంగా కూడా మరి చూడాలని కోరుతూ ఇన్కమ్ ట్యాక్స్ విధానం అధికారులకు లేదు, పై ఎన్నున్న అధికారులకు, కింద ఉన్నటువంటి అధికారులకు ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని పెట్టారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే కొరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తూ పేరు మార్పిడి విషయం కూడా దయతో దాన్ని కూడా అమలు చేసే విధంగా చూడాలని మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి స్పీకర్ సార్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. చివరిగా శ్రీ శంకరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న పోయిన నెలలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు అధ్యక్ష. మహిళలకు వారికి మంచి చేనేత చీరలు పంపడం, చాలా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు బస్సులకు ఓనర్లు చేయడం, సోలార్ ప్రాజెక్ట్ నిర్వహించడం, క్యాంటీన్లు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో కూడా చాలామందికి సీతక్క గారి ద్వారా క్యాంటీన్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా సంఘాలకు మనం 3 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 3 సార్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సీతక్క కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చి నియోజకవర్గంకి వచ్చి కూడా వారికి అపూర్వమైన స్వాగతం కూడా పలికిన అధ్యక్ష. మహిళలు కూడా చూసిరు అధ్యక్ష, చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ గ్రామ స్థాయిలో గ్రామ సంఘం ఉంటుంది అధ్యక్ష. అన్ని సంఘాలు కలిపి ఒక ముఖ్య సంఘం ఉంటుంది అధ్యక్ష. మహిళా మండలాల్లో ఒక మహిళా సంఘం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ చిన్న ఒక ఇబ్బంది జరుగుతుంది, నేను సీతక్క దృష్టి కూడా తీసుకుపోతున్నాక. ఏం చేస్తున్నారక్క అంటే, గతంలో నిరక్షరాస్యులుగా గ్రూపులు ఉండేవాళ్ళు అక్క, వారిని కొందరు బుక్ కీపర్లుగా పెట్టుకుంటే వారు మిస్మేనేజ్ చేస్తున్నారక్క. తప్పకుండా దాని మీద ఒక పర్యవేక్షణ ఉండాలక్క. బుక్ కీపర్ల మీద ఉంటే ఆ సంఘాలు ఇంకా బాగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పనితీరును కూడా వారు ఎప్పటికప్పుడు కూడా మనకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను మంత్రిగాను కోరుతా ఉన్నా, బుక్ కీపర్ వ్యవస్థను అంచువేసి కొద్దిగా అక్షరాస్యతతో కూడుకున్న మహిళలను ఆ బుక్ కీపర్లుగా మేనేజ్ చేసేటట్టు చూడాలని చెప్పి మంత్రి దృష్టికి తేవడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మరి పాయల శంకరన్న గారు అన్నట్టుగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ ఇళ్లలో మెటీరియల్ కానీ, అదేవిధంగా మరి సరుకుల హాస్టల్లో సరుకుల అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము. కాకపోతే 1-2 చోట్ల మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఏరియాలో మహిళా సంఘాలకు కొంతమందికి ఇచ్చినట్టుగా వారు మాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈసారి ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డిఓ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా గండ సత్యన్న గారు కూడా ఇప్పుడు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మహిళలకు ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. ఇందిరమ్మ చీరలు సంక్రాంతిలోపు ఇయ్యమని ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష. ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే మేము మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ మార్చి 8 మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచనతోటి చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ చేనేత కార్మికులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిర్రు, అది కూడా ఒకసారి సమీక్షించుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. వారు అన్నట్టుగా హాస్టల్స్లలో కూడా కూరగాయలు కానీ ఇతర మరి కాంట్రాక్టు వర్క్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి ఆలోచించి చేస్తామని తెలియజేస్తూ మరి శంకరయ్య గారు మన ఎమ్మెల్యే గారు బుక్ కీపర్స్ కానీ గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తామని కొంతమంది మరి ఎవరైతే సంఘాలలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా
సహించేది లేదు. ఈ మధ్య కాలంలోనే జిల్లా సమైక్య అధ్యక్షురాలతో కూడా మీటింగ్ పెట్టినాం. మరి డిఆర్డిఓస్ తోటి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సమీక్షించి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ఇంకా అవినీతి చేస్తే మాదే రాజ్యం మేమే ఉంటామంటే కూడా చెల్లదని చెప్పినాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏ స్థాయిలో మహిళలకు ఇచ్చే డబ్బులు కిందికి పోకుండా లేదా లంచాలు తీసుకొని ఏ సంబంధించినటువంటి సీఏలు కావచ్చు, బుక్ కీపర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ప్రతి రూపాయి లాస్ట్ ఎవరైతే గ్రూప్ మెంబర్ ఉన్నారో వాళ్ళకు చేరే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మరి మేము జనవరి 1 నుంచి ఒక ఓత్ లాగా మా సెర్ఫ్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి, అత్యంత కఠినమైనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళను మా సెర్ఫ్ ద్వారా పేదరిక నిర్మూలన సంస్థ పేరే ఈ మహిళా సంఘాలను మనము బలోపేతం చేసి పేదరికాన్ని నిర్మూలించాలనేది సెర్ఫ్ యొక్క ఉద్దేశం అధ్యక్ష. సో ఈ సంవత్సరం మరి కేరళ తరహాలో కేరళలో రాష్ట్రమంతా మరి సర్వే చేస్తే 60,000 కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని వస్తే వారికి ఒక కుటుంబశ్రీ అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ అత్యంత పేదరికంలో ఉండడానికి గల కారణాలు ఏంది అని తీసి దాని మీద ఫోకస్ చేసి ఒక్కొక్క ఇంటికి ఏమిస్తే ఈ కఠినమైనటువంటి పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారు, ఆ రకమైనటువంటి సర్వే కూడా చేయాలని నిన్న మొన్ననే అధికారులతో మీటింగ్ పెట్టి ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఇయర్లో అత్యంత కఠినమైన పేదవాళ్ళను గుర్తించి ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి తద్వారా పేదరిక నిర్మూలనకు మా సెర్ఫ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనుసారం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే మరి మహిళా సంఘాలకు సంబంధించి మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు మహిళలకే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళలలో కూడా మహిళా సంఘంలో మా సభ్యురాలుగా ఉండుంటే మనము ఇళ్లకు బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ విడత బిల్లు వస్తుంది అధ్యక్ష. కనీసం బేస్మెంట్ కూడా కట్టుకోలేని మా సంఘ సభ్యురాలుగా ఉండుంటే ఆమెకు ముందస్తుగా 1,00,000 రూపాయలు మా సంఘాల ద్వారా అప్పు ఇప్పిస్తున్నాం అధ్యక్ష, తక్కువతో వడ్డీతోటి. అంటే పాపం వాళ్ళు ఎక్కడో పోయి వడ్డీలకు తెచ్చుకుని కట్టుకునే కంటే ఆమె మా మహిళా సంఘం సభ్యురాలకు ఒక ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టించే రకంగా పునాది ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ బిల్ వచ్చేంత వరకు ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చి బేస్మెంట్ లేపించే ఆ రకమైనటువంటి జిల్లాల వారికి ఒక్కొక్క దగ్గర 12 కోట్లు 15 కోట్ల రూపాయలు అక్కడ వచ్చిన మా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ఈ రకమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మా మంత్రుల అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, బయట ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళకు దయచేసి మహిళా సంఘాలలో చేరండి, ఆర్థిక బలోపేతం అవుతారు, అప్పుల భారం నుంచి బయటపడతారు. ప్రతి రూపాయి కోసం బయటికి పోయి అప్పు తీసుకొచ్చుకొని వడ్డీలకు చక్రవడ్డీలు కట్టే కంటే మహిళా సంఘంలో ఉంటే ప్రభుత్వము ఒక పెద్దన్నలాగా, ముఖ్యమంత్రి గారు తోబుట్టులాగా, మరి ఈ గవర్నమెంట్ మీ కుటుంబం లాగా మహిళలకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇప్పటికే ఐకేపీ సెంటర్స్లలో అధ్యక్ష పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ఇస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఐకేపీ సెంటర్స్ నిర్వహించుకుంటే 2 కోట్లు 3 కోట్ల ఇన్కమ్ కూడా వాళ్ళకు వస్తూ ఉంది అధ్యక్ష. అట్లా పెట్రోల్ బంక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట్ వచ్చి ఓపెన్ చేస్తే వాళ్ళు మరి 6 నెలల్లో 13,60,000కు పైగా సంపాదించుకొని వాళ్ళ ఉపాధి ప్లస్ అక్కడ నిర్వహణ ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మహిళా సంఘాలలో చేరమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1428 గౌరవ ఇళ్ళ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు జవాబు అవునండి. 54 ఆస్తుల పాక్షికంగా ప్రభావితమవుతున్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం అవునండి. సి మరియు డి ప్రశ్నలకు సమాధానం నష్టపరిహారానికి సంబంధించి 2 నెలల లోపు చెల్లించబడవుతుంది అధ్యక్ష.
డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఆర్కేపురం రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నేను కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనే నివాసం ఉంటా అధ్యక్ష. వారు పొద్దున్నే వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది సభ దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఈ ఆర్కేపురం రోడ్డు ఆర్ఓబి మరియు ఆర్యూబి వలన 54 ప్రాపర్టీసు ఎఫెక్ట్ అవుతున్నాయి. వాటికి 2 నెలల లోపు నష్టపరిహారం ఇస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఒక పల్లవి విల్లా సొసైటీ అని ఆఫీసర్స్ కాలనీ ఆర్కేపురంలో ఉంది అధ్యక్ష. వారి రిప్రజెంటేషన్ కూడా నా దగ్గర ఉంది, నేను పంపిస్తా. అది 300 మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, చాలా మంది రిటైర్డ్ ఆర్మీ అఫీషియల్స్ అధ్యక్ష. ఆ ప్రపోజ్డ్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్ ఆన్ రాబర్ట్స్ రోడ్ వలన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తానికి బిల్డింగ్ మొత్తం కూల్చే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ కూడా అవకాశం ఉన్నది. పక్కనే ఆర్మీ ల్యాండ్ ఉంది, కొంత ఆర్మీ వాళ్ళు ఇచ్చారు. దాని అలైన్మెంట్ను కొంత చేంజ్ చేస్తే ఈ బిల్డింగ్ను కూర్చకుండా వారికి సాంత్వన చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ విషయంలో కొంత సాంత్వన, కొంత వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నా. అట్లనే నేను ఇవాళ పొద్దున అసెంబ్లీకి వస్తూ ఉంటే మనం కొత్తగా 2 ఎలివేటెడ్ కారిడార్స్ కూడా తీసుకున్నాము. ఒకటేమో ప్యారడైజ్ టు షామీర్పేట్, ఇంకొకటి ప్యారడైజ్ టు డైరీ ఫార్మ్ రోడ్. ఇవి 2 కూడా ఉత్తర తెలంగాణకు, ఉత్తర హైదరాబాద్, నార్త్ హైదరాబాద్కు చాలా క్రియాశీలకం అధ్యక్ష. నిన్న సాయంత్రం నేను పోతా ఉంటే ఇక్కడి నుంచి కొంపల్లిలో నివాసం ఉంటా 2 గంటలు 2.5 గంటలు పట్టే పరిస్థితి. అక్కడ అటువైపు షామీర్పేట వైపు కూడా అంతే ట్రాఫిక్ కంజెషన్ ఉంది అధ్యక్ష. అయితే మనం 160 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ కూడా తీసుకున్నాము. పని కూడా కొంత మొదలైంది, కానీ నత్తనడకన సాగుతోంది. 2.5 సంవత్సరాలు మనం పూర్తి చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాము. అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. నేను దయచేసి కోరుతున్నా, అది హైలీ కంజెస్టెడ్ రోడ్స్ అవి 2 కూడా. కాబట్టి త్వరితగతిన వాటిని పూర్తి చేసి ఏర్పాటు చేయండి. ఎందుకంటే అది ఈ ప్యారడైజ్ దగ్గరనైతే జంక్షన్ అయితే చాలా బ్యాడ్లీ మేనేజ్డ్ అండి. ఆ ట్రాఫిక్ కూడా మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. పైపులన్నీ రోడ్ల మీద పడేసి ఉన్నాయి. చాలా ఇబ్బంది, దుమ్ము ధూళి. అక్కడ ఆ ప్యారడైజ్ జంక్షన్ అంటేనే భయం వేస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మీరు ఆలోచన చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడుతూ పల్లవి విల్లా హౌసింగ్ సొసైటీకి సంబంధించిన అంశాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, రోడ్ వైడనింగ్కి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఒక పక్షాన డిఫెన్స్ ల్యాండ్ ఉంది, ఇంకో పక్షాన లేక్ ఇంకో పక్షాన ఉంది. సో అలైన్మెంట్కి సంబంధించి ఆలోచన చేయమని కోరారు. వీటిని కూడా అనేక సందర్భాల్లో ఈ రోడ్ అలైన్మెంట్ చేస్తూ ఉన్న సందర్భాల్లో మరి హౌసింగ్ సొసైటీ పక్కన ఉన్న ఆ ప్రాంత వాసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పరిశీలన చేయడం జరిగింది అధ్యక్ష. సో అయినప్పటికీ అది వీళ్ళు సంకల్పన కాలేదు. అలైన్మెంట్ అనే అంశం ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ఇది. కానీ అలైన్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో ఓ పక్కన లేక్ ఉంది, ఇంకో పక్కన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు వేరే ఇతరత్ర ప్రత్యామ్నాయ అలైన్మెంట్కు అవకాశం లేకుండా పోయింది. సో రీఅలైన్మెంట్ అనేది పాసిబుల్ లేదని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి వారు చెప్పినట్టు ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు, ప్యారడైజ్ నుంచి షామీర్పేటకు సంబంధించిన అంశం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ గారిని కూడా కలుసుకొని మరి 100 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి ట్రాన్స్ఫర్ సంబంధించి అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈరోజు హెచ్ఎండిఏ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమం షామీర్పేట్ ప్యారడైజ్ది మరి అతి తొందరలో కూడా పనులు చేపట్టే కార్యాచరణ తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1349 గౌరవ